ఉత్క్రాంతికి దీనికి ముందు ఇంతవరకు చెప్పావు నువ్వు, ఆ జీవుడు స్వయం జ్యోతి స్వరూపుడు, వాడు చావడు, వాడు చైతన్యము అని బాగుంది. దీని తర్వాత జీవుడు అణువా సర్వవ్యాపకుడా? ద్వైతవాది ఈ మన వల్లభాచార్యులు మొత్తం అనుకుంటా జీవుడు అణువు అంటాడు. జీవాణుత్వ నిరాశపూర్వకం విభుత్వం జీవుడు అణువు కాదు, జీవుడు సర్వవ్యాపకుడు, సర్వవ్యాపక చైతన్యము అన్నది సిద్ధం చేయడానికి అంతర్బహిర్భావ సంగతి అన్నారు. ఇక్కడ జీవుని పరిమాణం ఎంత అన్నది ఇక్కడ విచారణీయ విషయము. జీవాత్మ అనుపరిమాణమా లేక విభు పరిమాణమా? పూర్వపక్షం ఏషో అణురాత్మ, ద్వైతవాది. ఇక్కడ చాలా తర్కిస్తాడు అణువుని చెప్పడానికి. అందుకని ఈ అధికరణంలో సూత్రాలు కూడా 13 సూత్రాలు ఉన్నాయి. అంటే ఏమిటి? ద్వైతాన్ని ఖండించాలి. ద్వైతులు ఏదైతే వాళ్ళ మత సిద్ధాంతం అనుకున్నారో జీవుడు అణుపరిమాణము అన్నదాన్ని ఇక్కడ ఖండించాలి. పూర్వపక్షి ఏమిటంటాడు? జీవుడు అణువు. ఎందుకని? ఏష అణురాత్మ అన్నారు కనుక అణుత్వమే సిద్ధము. తరువాత ఉత్క్రాంతి గమనాగమనముల శ్రవణము కూడా ఉన్నది. ఈ జీవుడు ఈ శరీరము నుంచి పైకి లేచి స్వర్గానికి పోతున్నాడు, మళ్ళీ స్వర్గాన్ని నుంచి కిందకు వస్తున్నాడు. మరి ఉత్క్రాంతి గతి ఆగతి ఉంది కదా. గతి ఆగతి విభు ఆత్మకి ఎలా వస్తుంది? మన ప్రశ్న. ఆత్మ మనం ఏం చెప్తాము? ఆత్మ విభు సర్వవ్యాపకం కనుక ఆత్మకి గతి ఆగతి లేదు. మరి ఏమిటి గతి ఆగతి? అంతఃకరణం. ఈ జీవుడు అంటే అంతఃకరణ ఉపాధి గలవాడు. ఆ సూక్ష్మ శరీరము పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడికైతే ఈ అంతఃకరణం పోతూ ఉంటుందో అక్కడక్కడ ఆత్మ ఉంది కనుక అది ప్రతిబింబిస్తుంది. అది కూడా చైతన్యంలాగా కనిపించవచ్చు. అందుకని మనం చెప్పేదానికి వాడు చెప్పేదానికి తేడా ఉంది. వాడు జీవుడు స్వరూపుడు, ఈ ఆత్మ అణుస్వరూపము. అందుకని పోతుంది వస్తుంది అంటాడు. మనం ఏంటంటాం? ఈ సూక్ష్మ శరీరం పోతోంది వస్తోంది, ఆత్మ ఎక్కడికి పోవట్లేదు రావట్లేదు. విభుత్వ జీవుడు విభువు. ఇంకొకటి చెప్పాను నేను. ఏమిటి? కేంద్రము జీవునికి శరీరము, పరిధి లేదు. పరమాత్మకి పరిధి అన్ని చోట్ల, కేంద్రం అన్ని చోట్ల. అంటే సర్వవ్యాపకం. ఈ శరీరం ఏమిటి? వాడు పోయి పైకి లేస్తున్నాడు అంటే ఆ సూక్ష్మ శరీరము ఆ కర్మల వల్ల ఆ స్వర్గానికి పోవడం కానీ ఇది కానీ జరుగుతుంది. జ్ఞానమైనట్లయితే ఆ సూక్ష్మ శరీరం కూడా ఎక్కడికి పోదు. అందుకని మరి ఉత్క్రాంతి గతి ఆగతి నీకేమి పని లేదా? ఇదంతా ఎందుకు విచారం చేస్తున్నావు అంటే వైరాగ్యం రావాలైనా ఈ శరీరమే అంతా కాదు అని వైరాగ్యం తెచ్చుకోవడానికి ఉత్క్రాంతి గతి ఆగతి విచారం. సరే, గమనాగమనములు ఉన్నాయి కనుక అణుత్వం అంటాడు. సాభాస బుద్ధి అనుపరిమాణము అవ్వవచ్చు. ఉపాధి వల్ల ఆ జీవాత్మ అణుత్వము అని చెప్పబడినది. కానీ స్వయంగా కనుక చూసినట్లయితే స్వతహాగా ఈ జీవాత్మ విభువు. ఎందుకంటే బ్రహ్మ కన్నా అభిన్నమని చెప్పారు కనుక. ఈ
ద్వైతవాదులు ఉన్నారే తత్వమసి వాక్యాన్ని తీసుకుంటారు. ఈ అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ తీసుకో. ఏమిటి చెప్తారు? తస్మాత్ త్వమసి, తస్మిన్ త్వమసి, తస్య త్వమసి, తేన త్వమసి. ఆ సమాసాన్ని విడగొట్టి ఏదో. ఇప్పుడు ఈ విశిష్టాద్వైతాన్ని స్థాపించింది రామానుజాచార్య కదా. మనం ఏం చెప్పుకుంటున్నాం? ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశ్యేన తిష్టతి. అందుకని ఆయన మొదట అద్వైతవాది, గురువు అద్వైతి. బ్రహ్మసూత్రాలు చెప్తున్నాడు. బ్రహ్మసూత్రాలు చెప్తూ ఉంటే ఒకచోట కప్యాసం అని వచ్చింది కదా. అది ఇప్పుడు ఉపమిత ఉపమ. దేవుని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఎలాగ ఎర్రగా ఉన్నాయి అంటే కవి పృష్ఠభాగంలాగా ఎర్ర కమలం ఎలాగుంటుందో అలాంటి ఎర్ర కమలం రంగు గలవాడు పరమాత్మ. మా పరమాత్మను నువ్వు కవి పృష్ఠంతో పోస్తావా అని దాన్ని ఆ సమాసాన్ని ఇటు చేసి అటు చేసి ద్వైతాన్ని దిగిపోయాడు, విశిష్టాద్వైతాన్ని. తర్వాత ఇప్పుడు ఈ తిరుపతి విగ్రహం ఉందే, అది దేవి విగ్రహం. దాన్ని ఈయన విష్ణుమూర్తిగా మార్చాడు. అలాగే అక్కడ ఇంకా ఏదో చేద్దాం అనుకుంటే ఆయన మంత్రంతో సహా తీసి ఆ మూల ఎక్కడో పాడేశాడు పరమాత్మ. అంటే ఆయన ఇష్టం. అదే ఎంతవరకు ఆ పరమాత్మకి ఇష్టమో అభిష్టమో అంతవరకు చేయగలిగాడు. అంతకన్నా ముందు పోవాలంటే ఆయన ఉన్నపడంగా రాత్రి ఆయన మంత్రంతో సహా ఎక్కడో పడేశాడు. అలాగే పూరి జగన్నాథంలోకి వీళ్ళు ఎక్కడో చేద్దాం అనుకున్నాడు అభిషిత. అప్పుడు అక్కడ కూడా రాత్రి మంత్రాన్ని తీసి అడవుల్లో పడేశాడు. వాడికి తెలియదు. అప్పుడు అనుకున్నాడు అంటే దైవేచ్ఛ లేదు. ఇప్పుడు ఈ ద్వైతం కానీ ఇది కానీ, ఎందుకంటే ఈ అద్వైతాన్ని అందరూ పట్టుకోలేరు. అందుకని వాళ్ళకి అది కావాలి. అది స్టెప్స్ అన్నమాట. ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతం ఒకదాని తర్వాత ఒకటి. ముందు ద్వైతంలో ఉంటే మళ్ళీ విశిష్టాద్వైతంలోకి రావచ్చు. ఇలాగ స్టెప్ బై స్టెప్ అందరినీ కూడా ఆ పరమాత్మ తన ఫోటోల్లో తీసుకుంటున్నాడు కదా. ఆ మతం మనం అద్వైతాన్ని సిద్ధం చేస్తున్నాం కనుక, అద్వైతాన్ని మనం ఫాలో చేస్తున్నాం కనుక ఇది మనకి సరికాదు అని చెప్పుకుంటున్నాం. పరమాత్మ దృష్టిలో అన్నీ ఒకటే. అది కదా. ఇది ఉత్క్రాంతి గతి అధికరణము. ఇక్కడ మూలం ఏమిటి? యేషో అణురాత్మ చేతసా వేదితవ్య. ఇక్కడ ముందు వైయాసిక న్యాయమాలు చెప్పుకుందాం. జీవో అణు, జీవుడు అణువు. సర్వగోవ సర్వం గచ్చతి. ఇప్పుడు ఆ ఈశావాస్యంలో 8వ మంత్రం ఏమిటి? సపర్యగాత్ పరిత్యాగాత్ అంటే సర్వవ్యాపకుడు. అలాగే ఇక్కడ సర్వవ్యాపకుడు ఉన్నదానికి ఏమిటన్నాడు? సర్వగః స్యాత్ యేషో అణురితి వాక్యతః. ఆయన సర్వవ్యాపకుడా అణువా అన్నది ఇక్కడ ఎందుకని? యేషో అణురాత్మ అన్నది శృతి కనుక. ఉత్క్రాంతి గత్యాగమన శ్రవణాచ్య అణురేవ. ఉత్క్రాంతి గతి ఆగతి ఇవన్నీ ఉన్నాయి కనుక జీవాత్మ అణువు అని చెప్తే, సాభాస బుద్ధ్యా అణుత్వేన తదుపాధిత్వతో అణుత. సాభాస బుద్ధిలో ప్రతిబింబిస్తున్నాడు కనుక అక్కడ ఆ ఉపాధి మూలాన అణుత్వము అని చెప్పారు. జీవస్య సర్వగత్వంతు స్వతో బ్రహ్మత్వద సుతం. జీవుడు సర్వవ్యాపకుడు. ఎందుకంటే జీవో బ్రహ్మయో నాపర అని చెప్పారు. అహం బ్రహ్మాస్మి ఇలాంటివన్నీ చెప్పారు కనుక. ఇప్పుడు
పూర్వపక్షి అంటున్నాడు, యేషో అణురాత్మ చేతసా వేదితవి. ఈ అణువైనటువంటి ఆత్మని బుద్ధి ద్వారా, శుద్ధ బుద్ధి ద్వారా తెలుసుకోవాలి. అణుత్వం శృతం అస్మా శరీరాత్ ఉత్క్రామతి. ఈ శరీరం నుంచి బయటకు వచ్చి పైకి వెళతాడు. యో వైత్యేచ అస్మాత్ లోకాత్ ప్రియంతి చంద్రమస్మేవతే సర్వే గచ్చంతి. ఎవరైతే ఈ శరీరాన్ని వదిలిపెట్టి పోతున్నారో అందరూ చంద్రలోకానికి పోతున్నారు. ఇలాంటి ఉత్క్రాంతి గతి ఆగతి చెప్పారుగా. తస్మాత్ లోకాత్ పునరేతి, ఆ స్వర్గం నుంచి మళ్ళీ కిందకు వస్తూ ఉంటాడు. ఇది ఆగమనం. నహి ఉత్క్రాంత్యాదయ సర్వగత శివపద్యతే. పోవడము రావడము అన్నది సర్వవ్యాపకమైనటువంటి ఆత్మకి కుదరదు. అందుకని మధ్యమ పరిమాణస్య తదు ఉపపత్తౌ అపి అనుశృతి విరుద్ధితే. మరి ఎంత శరీరం ఉంటే అంత శరీరం అని వాడు జైనుడు అన్నాడు కదా, అలా మధ్య పరిమాణం అంటాడు. అలా ఒప్పుకున్న ఈ అణుత్వము అనేటువంటి శృతికి విరోధమవుతుంది. అందుకని అనిత్యత్వం నుంచి దుర్వారం, అనిత్యత్వం కూడా అవుతుంది. తస్మాత్, ఎందుకని మధ్య పరిమాణం అంటే అది అనిత్యం అవుతుంది. అందుకని తస్మాత్ అణుర్జీవ అంటే ఇది ప్రాప్తే బ్రూమః. ఇప్పుడు ఇక్కడ ఎన్ని అయితే ఆ పూర్వపక్షి సూత్రాలు ఉన్నాయో వాళ్ళు దాన్ని ఏం చెప్తారు, ఇవన్నీ మన సిద్ధాంత సూత్రాలు అని చెప్తారు. మన సిద్ధాంత సూత్రాన్ని వాడు పూర్వపక్షి చేస్తాడు. సరే, పూర్వపక్ష సూత్రాలు ముందు వస్తాయా, సిద్ధాంత సూత్రాలు ముందు వస్తాయా? పూర్వపక్షి ముందు వస్తాయి. దానికి సమాధానం ఏమిటి? ఇత్యాదౌ సర్వగతత్వం శృతం. తరువాత ఈ విధంగా వాడు పూర్వపక్షి అంటే సిద్ధాంతం అంటున్నాడు, చైతన్య ప్రతిబింబ సహిత బుద్ధిర్ అసర్వగత. చైతన్యంలో ప్రతిబింబించింది కదా, ఆ బుద్ధిలో ప్రతిబింబించినటువంటిది సర్వవ్యాపకం కాదు. తదుపాధికత్వ జీవస్య అణుత్వ ఉత్క్రాంత్యాదియా ఉపన్న. ఆ బుద్ధి అనేటువంటి అంతఃకరణము అనేటువంటి ఉపాధి ఉంది కనుక ఆ జీవుడు అణుత్వము చెప్పుకోవచ్చు. స్వతస్తు జీవస్య బ్రహ్మరూపత్వ సర్వగతం. స్వయంగా కనుక చూసినట్లయితే ఈ జీవుడే పరబ్రహ్మ స్వరూపము. అందుకని ఈ జీవుడు సర్వవ్యాపకుడు. సవా ఏష మహానజాత్మ. మహాన్ అజ. అజ అంటే జన్మరహితము అని చెప్పారు కనుక సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ అని కూడా చెప్పారు. అన్ని భూతాల్లో ఉన్నాడు. సర్వగతత్వం విభుత్వం. సర్వగతత్వము విభుత్వము. తస్మాత్ సర్వగతో జీవ, సర్వవ్యాపకుడు. ఇప్పుడు విభుత్వం అన్నాం. ఆ నైయాయికుడి భాష ఇక్కడ వేరు. విభుత్వం అని చెప్పినప్పుడు సర్వమూర్త పదార్థ సంయోగిత్వం విభుత్వం అంటాడు. ఏదైతే రూపంలో ఉన్నదో దానికి ఇంకొక దానికి సంబంధం ఉన్నప్పుడు దాని విభుత్వం అంటాడు. మన విభుత్వం ఏంటి? నిర్వయము, నిరాకారము, సర్వవ్యాపకం. వాడు అలా ఒప్పుకోడు. వాడి విభుత్వం వేరు, వాడి డిక్షనరీ వేరు. సరే, ఇక్కడ మనం దీనికి సూత్రాలు ఉత్క్రాంతిగత్యా గతీనాం. ఉత్క్రాంతిగత్యా గతీనాం. ఉత్క్రాంతిగత్యా గతీనాం. ఉత్క్రాంతిగత్యా గతీనాం. ఉత్క్రాంతిగత్యా గతీనాం. ఉత్క్రాంతిగత్యా గతీనాం. ఉత్క్రాంతి అంటే ఈ జీవుడు శరీరం నుంచి పైకి వస్తాడు, శరీరం నుంచి విడిపడతాడు. తరువాత ఆ సూక్ష్మ శరీరము అంటే ఆ జీవుడు స్వర్గలోకానికి వెళతాడు.
మళ్ళీ అక్కడి నుంచి కిందకు వస్తాడు. ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నామే. యేషోనురాత్మ చేతసా వేదితవ్య అస్మాత్ శరీరాత్ ఉత్క్రామతి తస్మాత్ లోకాత్ పునరైతి. ఇవన్నీ కూడా చెప్పుకోవాలి ఈ సూత్రాన్ని. ఇది పూర్వపక్ష సూత్రం. మళ్ళీ అంటాడు స్వాత్మనాచ ఉత్తరయోః స్వాత్మనాచ ఉత్తరయోః. ఉత్తరయోః అంటే గత్యాగత్యోః. జీవాత్మన రూపేణ గత్యాగత్యోః. గతి ఆగతి ఉండడం మూలాన ఈ జీవుడు అణువు. పూర్వపక్షి. ఇప్పుడు ఇక్కడ వాడు దృష్టాంతం చెప్తున్నాడు. ఎవడైనా ఒక గ్రామాధికారి చేశాం కదా, వాడిని ఎలక్షన్లో ఏంటి నగరపాలిక అధ్యక్షుడు అని ఏదో అంటారు. వాడి పోస్టు 5 ఏళ్ళు ఉంటుంది. 5 ఏళ్ళ తర్వాత వాడిని తీసేస్తారు. తీసేస్తే ఆ ఆఫీసులో ఫర్నిచర్ వాడు ఇంటి ముందు పోతాడా? పట్టుకెళ్ళాడు. కానీ అదే విధంగా గ్రామ స్వామిత్వము లేకపోయినచో ఆ స్వామిత్వం కూడా నివృత్తి అయిపోతుంది. స్వామిత్వం అంటే అధికారం. అదేవిధంగా ఈ అచలమైనటువంటి ఆత్మ ఉత్క్రాంతి సంభవం అంటే ఆ జీవుని యొక్క శరీరము నుంచి స్వామిత్వము పోయింది ఒకటి. కానీ ఉత్తరయో గత్యాగత్యో సంబంధ, గతి ఆగతితో ఆ జీవాత్మకు సంబంధం ఉంది. గతి అంటే వెళ్ళడం, స్వర్గానికి వెళ్ళడం. యో వై కేచ అస్మాత్ లోకాత్ ప్రయంతి చంద్రమస సర్వే గచ్చంతి. ఎవరైతే ఈ లోకాన్ని నిలబెట్టి వాళ్ళందరూ చంద్రలోకానికి పోతున్నారు అన్నది గతి. తర్వాత ఆగతి మళ్ళీ ఎక్కడి నుంచి వస్తున్నాడు. తస్మాత్ లోకాత్ పునరైతి అని చెప్పారు కనుక గత్యాగతులు ఉన్నాయి కనుక విభుత్వం ఉంటే గత్యాగతులు సంభవము కాదు కనుక మధ్య పరిమాణం అసంభవము కనుక జీవుడు అణువు. రెండో సూత్రం ద్వారా. 3 నా అణురతశ్రుతేరిచేత్నా ఇతరాధికారాత్ నా అనురతశ్రుతేరిచేన్నా ఇతరాధికారాత్ నా అనురతశ్రుతే ఇది చేత్నా ఇతరాధికారాత్ నా అణుహు. శృతుల్లో చెప్పారు విభుర్వ్యాపకము అని. కనుక ఆ జీవుడు అణువు కాదు అని చెప్పినట్లయితే నాయన వాడంటాడు పూర్వపక్షి, జీవుని గురించి చెప్పలేదు, బ్రహ్మ గురించి చెప్పారు. బ్రహ్మ వ్యాపకుడు, జీవుడు అను అంటాడు. సవాయేష మహానజ ఆత్మ యోయం విజ్ఞానమే ప్రాణేషు. ఈ ఆత్మ వ్యాపకము మహాన్ అజన్మ. తరువాత ఈ ఇంద్రియములతో కూడి ఉన్నది, అందుకని దీని విజ్ఞానమేమో అన్నాం కదా. ప్రాణేషు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం, నా అంతం అంటే వ్యాపకం. బ్రహ్మ వ్యాపకము అని కూడా చెప్పారు. సర్వవ్యాపే సర్వభూతాంతరాత్మ. ఈ ఆత్మ సర్వవ్యాపకము అనుభూతముల్లో ఉంది అని ఈ ఆత్మ యందు సర్వవ్యాపకత్వం వినిపిస్తోంది కదరా అంటే వీడంటాడు అది సరికాదు. జీవ భిన్నమైనటువంటి పరమాత్మను గురించి, బ్రహ్మను గురించి ఈ శృతుల్లో చెప్పారు. ఎందుకంటే జ్ఞేయ రూపంగా ప్రారంభించారు.
సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ నై బ్రహ్మవిదాప్నోతి పరం తదేశాభ్యుక్త సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో వేద నీతం గుహాయ ఎవరైతే దాన్ని తెలుసుకుంటారంటే గేమ్గా చెప్పారు కదా బ్రహ్మని ప్రారంభించారు కనుక ఆ శృతులందు బ్రహ్మము కన్నా భిన్నమైనటువంటి అణుపరిమాణం కలవాడు జీవుడు. జీవుని ఎందు అణుత్వమే ఉన్నది. ఈశ్వరనురాత్మ ఈశోనురాత్మ అన్నారు కనుక నువ్వు చెప్పిన శృతులన్నీ బ్రహ్మ వినాయన అది జ్ఞేయానివి. వీడు జ్ఞాత, జ్ఞాత అణువు, జ్ఞేయము సర్వవ్యాపకము అంటే ఇంకా ఇక్కడ జీవుడు గురించే కదా ప్రస్తావన అంతా వస్తుంది. ఇప్పుడు వీడు అణువన్నా మనకి అభ్యంతరం లేదు. ఎందుకు అణువు అంటే అలాగే మరి మనం విరోధంతో సర్వవ్యాపకుని పట్టుకొని నువ్వు జీవుడు ఎవరు అది కాదు ప్రైమ్ మినిస్టర్ని పట్టుకొని నువ్వు లోకల్ ఎంపీరా అంటే పట్టు కొడతాడు. గత్యాగతి ఉపాధి గత్యాగతి అదే చెప్పాను కదా. అందుకనే మొట్టమొదట చెప్పాను ఈ అంతఃకరణంతో కూడుకున్నటువంటి సూక్ష్మ శరీరము పోతుంది గత్యాగతి. అది ఎక్కడెక్కడికైతే వెళుతుందో అక్కడక్కడ ఆత్మ ఉన్నది. వాడు దాని ఆత్మని అనుకుంటున్నాడు, జీవుని అనుకోవట్లేదు, ఆత్మని అనుకుంటున్నాడు. అందుకని ఆత్మ వేరు పరమాత్మ. వాడు ద్వైతాన్ని సిద్ధం చెయ్యాలి కదా. జీవుడు ఎవరు అనేది నిశ్చయం కావాలి. ఇప్పుడు జీవుడు ఉన్నది అంతఃకరణావచ్చిన చైతన్యము. చైతన్యం అన్ని చోట్ల ఉంది. ఈ సూక్ష్మ శరీరాన్ని మనం జీవుడు అంటున్నాం కదా. దాని ప్రశ్న కాదు, ఈ ఆత్మ అణువు అంటాడు వాడు. అది ప్రశ్న. ఆత్మ సర్వవ్యాపకంగా అణువు ఎలా అవుతుంది? అది స్వశబ్దోన్మానాభ్యాం శృతి తన శబ్దములతో చెప్తోంది నాయన. ఏషో అణురాత్మ చేతసా వేదితవ్య అంటోంది. అణుత్వాదిక శబ్దము ఈ శృతిలో ఉపయోగించారు. అణురాత్మ జీవుడు కాదు, ఆత్మ. సాక్షాదేవ శ్రూయతి అంటాడు. తిన్నగా వినిపిస్తోంది నీకు. బాలాగ్ర శతభాగస్య శతదా కల్పితస్య చ భాగో జీవ స విజ్ఞేయ అంటే శృతుల్లో ఈ ఆత్మ అత్యంత సూక్ష్మము అని చెప్పడానికి వెంట్రుకలు ఉంటాయి కదా. వెంట్రుకలు ఇలా తీసినప్పుడు కింద భాగం కొంచెం ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది, కొంచెం కనిపిస్తూ ఉంటుంది. పై భాగం చాలా సూక్ష్మంగా ఉంటుంది. దాన్ని ఆ వెంట్రుకను పట్టుకుని ఇలా పోయేదిట, ఇలా పోయాలి నిలువుదాను. ఎన్నిసార్లు కొయ్యాలి? 100 సార్లు కొయ్యాలి. 100 సార్లు కోసి మళ్ళీ దాంట్లో ఒకటి తీసుకోండి, దాన్ని మళ్ళీ 100 సార్లు కొయ్యండి. అలా ఎన్నిసార్లు? 100 సార్లు. బాలాగ్ర శతభాగస్య శతదా కల్పితస్య అంటే అంత సూక్ష్మమని చెప్పారు కనుక ఈ జీవుడు సూక్ష్మము. వాణ్ణి ఆ సూక్ష్మమైనటువంటి జీవుడిని తెలుసుకో. ఆత్మ ఇక్కడ కొలతకి ఉన్మానము ఉంటారు, చాలా చిన్న పరిమాణము అని చెప్పారు. అందుకని జీవునిలో అణుత్వం ఉన్నది, ఆత్మలో అణుత్వ సిద్ధం. ఇప్పుడు వాడు ఆత్మ అంటే మనం ఆత్మ బ్రహ్మ కదా అంటే అందుకు వాడు జీవుడు అనే శబ్దాన్ని ప్రయోగిస్తున్నాడు. ఆత్మకి జీవుడు అనే శబ్దాన్ని ప్రయోగిస్తాడు. తర్వాత వాడంటాడు క్వశ్చన్ మనం ఇప్పుడు నువ్వు గంగ స్నానం చేస్తున్నావు కదా. గంగ స్నానం చేస్తున్నప్పుడు జ్యేష్ఠ మాసం లేకపోతే రోహిణి కార్తీక్ మంచి ఎండలు
ఎండల్లో వెళ్ళి నువ్వు స్నానం చేస్తున్నావు, ఇంకా పూర్తిగా దిగలేదు, స్నానం దాకా దిగావు. మరి పై భాగం అంతా నీకు వేడి తగులుతూ ఉంటుంది, కింద భాగం అంతా చల్లగా ఉంటుంది. మరి అణువు అయితే ఇదేంట్రా అక్కడ వేడి ఇక్కడ చల్లగా ఎలా తగులుతుంది, ఎలా అనుభవిస్తుంది నీ ఆత్మ అంటే వాడు ఏమిటంటాడు? కనుక అవిరోధశ్చందనవాత్ అవిరోధశ్చందనవత్ అవిరోధశ్చందనవాత్ అవిరోధశ్చందనవత్ అవిరోధశ్చందనవాత్ అవిరోధశ్చందనవత్. ఏ విధంగా అయితే మంచి గంధాన్ని మనం పెట్టుకుంటే దాని యొక్క శీతలత్వం పూర్తి శరీరానికి వ్యాపిస్తుందో, అలాగే అణు ఒకటే చోటు ఉన్నప్పటికీనో వాడు అటు వేడి ఇటు అన్నీ అనుభవం చేస్తూ ఉంటాడు. చందన బిందు సర్వవ్యాపి త్వచతో చర్మముతో కూడుకుంది కనుక అలాగే ఇక్కడ ఆత్మ సర్వవ్యాపక సంబంధాన్ని చేకూర్చగా అనువైనప్పటికీనూ అది సర్వవ్యాపకమైనటువంటి శీతలాన్ని కానీ వేడి కానీ అనుభవిస్తుంది. అవస్థితి వైశేష్యాదిచ్చేన్న అవస్థితి వైశేష్యాది చేన్న అభ్యుగమాత్ హృది అభ్యుపగమాత్ హృది అవస్థితి వైశేష్యాదిచ్చేన్న అవస్థితి వైశేష్యాది చేన్న అభ్యుగమాత్ హృది అభ్యుపగమాత్ హృది అవస్థితి వైశేష్యాదిచ్చేన్న అవస్థితి వైశేష్యాది చేన్న అభ్యుగమాత్ హృది అభ్యుపగమాత్ హృది. వీడంటాడు, నేను చెప్పిన దృష్టాంతం నువ్వు చెప్పిన ద్రాష్టాంతము. నేనేమి చెప్పాను? గంగలో మునిగిన వ్యక్తికి వేడి చల్లవా రెండు ఎలా తెలుస్తున్నాయని అంటే నువ్వెప్పుడు చందన బిందు అంటావు. ఈ దృష్టాంతము ఆ ద్రాష్టాంతానికి ఏమీ పొసగట్లేదు అంటే నతు ఆత్మా దేహైక దేశత్వం అనుభూయతే. అంటే ఈ ఆత్మ దేహములో ఉన్నటువంటి ఒకే భాగాన్ని అనుభవిస్తోంది అని చెప్పలేం కదా. నతు ఆత్మ దేహైక దేశత్వం అనుభూయతే అంటే దేహములో ఉన్నటువంటి ఒక భాగాన్ని అనుభవిస్తోంది అని చెప్పలేము. మరి అంటే వాడంటాడు, నువ్వు చెప్పే సరికాదు అంటాడు. ఎలాగరా అంటే హృది ఏష ఆత్మ, హృదయంలోని ఆత్మ ఉందని చెప్పారు. అందుకని దేహైక దేశము, దేహములో ఏకదేశంలోనే ఉన్నది. సవా ఏష ఆత్మ హృది హృది జీవో పఠ్యతే. అందుకని నువ్వు అవస్థితి వైశేష్యాదంటే ఈ నేను చెప్పింది దృష్టాంతం ఒకటి, నువ్వు చెప్పింది ఒకటి. అలా కాదు, ఇది ఒకే స్థలంలో ఉందని చెప్పడానికి లేదు. మొత్తం దేహమంతా దాని ప్రకాశం ఉంది. ఇప్పుడు ఆత్మ సర్వవ్యాపకము అన్నాం, ఆత్మ సర్వవ్యాపకము అన్నాం. ఇప్పుడు హృదయంలో ఆత్మ ఉంది అన్నాం కదా. ఇప్పుడు ఆ హృదయము తర్వాత బయట ఉన్నటువంటి ఆత్మ, ఈ రెండు ఆత్మలు, మధ్యలో ఉన్న శరీరం గోడలాగా ఆత్మ కాదా? మరి ఈ సర్వవ్యాపకము అన్నది మరి విరోధం వస్తుంది కదా. ఆత్మ సర్వవ్యాపకము అన్ని చోట్ల ఉన్నాడు అన్నప్పుడు, నువ్వు హృదయంలోనే ఉన్నాడు అని చెప్పినప్పుడు, సూక్ష్మని చెప్పినప్పుడు బయట కూడా ఆత్మ ఉంది, హృదయంలో కూడా ఆత్మ ఉంది. మరి గోడలా ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి శరీరం ఆత్మ కదా? ఆత్మ లేదా అక్కడ? అక్కడ చైతన్యం ఉంది కనుకనే చైతన్యంలా కనిపిస్తుంది. ఆ చైతన్యంలో నువ్వు ఈ శరీరాన్ని ఇంకోటి 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 నువ్వు ఆరోపిస్తున్నావు కదా. సరే, ఇప్పుడు వీడంటాడు,
చందన బిందువు నువ్వు దృష్టాంతం చెప్పావే, చందన బిందువు సావయవత్వం, అవయవం గలది. కనుక నిరవయవము అణు ఆత్మ అంటే ఒక చోట ఉంది. ఏ విధంగా అయితే మనం జైన మతంలో చెప్పుకున్నామో, ఆ చీమ వెళ్ళి ఏనుగులో దూరిందంటే ఒక చోట ఉంటుంది దాని ఆత్మ, మిగిలినంతా జడం, ఏమీ లేదు. అదేవిధంగా నువ్వేమిటంటున్నావు, చందన బిందువు అన్నది అవయవం గలదు, ఆత్మ నిరవయం. ఆ నిరవయం ఆత్మ నువ్వు అణువు అన్నావు అనుకో, అంటే ఒక చోట ఉంది ఇంకో చోట లేదా అని వీడి ప్రశ్న. ఎవడు? సిద్ధాంతి. అణు ఆత్మ నువ్వు అంటున్నావు, ఆత్మ అణువు. చిన్న అణువు పూర్తి దేహాన్ని ఎలా వ్యాపింపజేస్తుంది, ఎలాగా వ్యాప్తి కలిగి ఉంటుంది అంటే గుణోద్వా లోకవాత్, గుణాద్వా లోకవాత్, గుణాద్వా లోకవా అంటే ప్రభాది గుణవత్ అంటాడు వాడు. సూర్యుడు ఎక్కడో ఉన్నాడు, వాడి ప్రకాశము మొత్తం ప్రపంచం అంతా వ్యాపించింది. అందుకని అణు ఆత్మ దాని ప్రకాశం మొత్తం శరీరం అంతా వ్యాపిస్తుంది. అందుకని ఏమి విరోధం లేదు. ఏ విధంగా అయితే ఒక లైట్ కానీ ఒక మణి కానీ ఒక చోట పెడితే ఆ దీపం యొక్క కాంతి మొత్తం అంతా వెళితే, అలాగే ఏం పర్వాలేదు, అణువైనా మొత్తం దేహం అంతా ఆత్మ వ్యాపించి ఉంటుంది ఆయన అంటాడు. మళ్ళీ సిద్ధాంతి అంటున్నాడు ఏమిటి, పటస్య శుక్లో గుణ పట వ్యతిరేక అన్యత్ర నవర్తతే. నువ్వేంటన్నావు, మణి అన్నావు దృష్టాంతం, ప్రదీపము అన్నావు. ఇప్పుడు తెల్ల బట్ట అన్నాం అంటే ఏమిటి, తెల్లదనము అన్నది బట్ట యొక్క గుణము. మరి ఈ తెల్ల గుణము ఆ బట్టలోనే ఉంటుందా, బట్టకి బయట కూడా ఉంటుందా? బట్టలోనే ఉంటుంది. బట్టలోనే ఉంటుంది. అందుకని ఇక్కడ నువ్వు ప్రదీపం అన్నావు కదా, ఆ ప్రదీపం యొక్క ప్రకాశము సీమితమైనది. దీపం దగ్గర ఉన్నప్పుడు దానికి మీరు బాగా చదవగలరు. దీపం అక్కడ పెట్టి ఇక్కడ చదువుతామంటే కుదరదు. అందుకు దాన్ని ఏమిటంటే సఘన అంటే ఆ దీపం దగ్గర ఘనమైనటువంటి వెలుగు కదా. ప్రదీపద్ వ్యతిరేకేణన్యత్ర విరళావయవ ప్రభాత్మకో గుణ నవర్తతే. ఇప్పుడు దీపం అక్కడ పెట్టావు నువ్వు, దీపం దృష్టాంతం పూర్వపక్షి ఇచ్చాడు, ద్వైతవాది. సిద్ధాంత అంటున్నాడు నువ్వు దీపం అక్కడ పెట్టావు, అక్కడ కూర్చొని చదువుతా ఉంటే కుదురుతా, ఈ లైట్లు లేవనుకో, ఈ దీపం ఎక్కడ పెట్టావు, అక్కడ కూర్చొని నువ్వు చదవగలవా? ఈ దీపం యొక్క ప్రకాశము అక్కడ పలచబడిపోయింది, అక్కడ కనిపించదు. మరి నువ్వు చెప్పే ఒకటే చోట ఉన్నటువంటి దీపం యొక్క ప్రకాశం వల్లే సర్వవ్యాపకం అవుతుంది. దీపం దగ్గర మరి నీ దృష్టాంతం నువ్వు చెప్పింది సరిగ్గా లేదు కదరా బాబు అంటే అప్పుడు వాడంటాడు వ్యతిరేకో గంధవాత్. ఈ పూర్వపక్షి సిద్ధాంతికి చెప్తున్నటువంటి ఉత్తరం. పూర్వపక్షి అణుత్వవాది, సిద్ధాంతి ఆత్మవ్యాపకత్వవాది. వ్యతిరేకో గంధవాత్. వ్యతిరేకో గంధవాత్. తోటలో పువ్వు ఉంది, దాని యొక్క గంధము మొత్తం అంతా రూపంతా వస్తుంది, లేకపోతే మొత్తం ఆత్మంతా వస్తుంది. అదేవిధంగా అనువైన ఆత్మ యొక్క వ్యాపకత్వము ప్రకాశత్వం అన్ని చోట్ల ఉండవచ్చు. వ్యతిరేకే గంధవత్.
దీపం దృష్టాంతం చెప్తే నీకు సరిపోలేదన్నావు కదా, అందుకు వ్యతిరేకో గంధవత్. ఎందుకంటే ఆ పుష్పం యొక్క గంధము దూరం వరకు వ్యాపిస్తుంది. అందుకని అణోరపి జీవస్య చైతన్య గుణ తదన్యత్ర భవిష్యతి. ఆత్మ అణువైనప్పటికీ దాని గుణము ఇంకో చోట్ల ఉంటుంది. తథాచ దర్శయతి తథాచ దర్శయతి తథాచ దర్శయతి. నాయన శృతుల్లో ఈ ఆత్మ హృదయ దేశంలో ఉంది, అణువని చెప్పారు అంటాడు. హృదయాయతనం ఏవను పరిమాణం. హృదయమే ఈ ఆత్మకి ఆయతనము, అది అనుపరిమాణము అని చెప్పిన తర్వాత ఆలోమభ్యానకాగ్రేభ్య చైతన్యేన గుణేన దేహ వ్యాపిత్వం అని చెప్పారు. కనుక ఆ వెంట్రుకల చివరి దాకా, ఆ గోళ్ళకి చివరి దాకా ఈ ఆత్మ వ్యాపించిందని చెప్పారు కదా. మొట్టమొదటి ఏంటి చెప్పారు? అణుత్వం చెప్పారు. మళ్ళీ అదే ఇంత వ్యాపించి ఉంది అన్నారు. కనుక అణుత్వం చెప్తే నువ్వు నీకెందుకు అర్థం కావట్లేదు అని అడుగుతాడు పూర్వపక్షి, సిద్ధాంతి. విడిగా ఉపదేశం చేశాడు, వేరుగా అంటే ప్రజ్ఞయా శరీరం సమారుహ్య. ప్రజ్ఞయా శరీరం సమారుహ్య అంటే జ్ఞానము ద్వారా ఆ శరీరము పైన ఆరోపించుకొని దాని మీద ఈ చైతన్య గుణము, ఆత్మ యొక్క గుణము చైతన్యం. ఆ చైతన్య గుణము ఈ శరీరములో ఆరూఢమైనది. మనం ఇప్పుడు ఏంటి చెప్పుకున్నాము? ఇంధనారూఢ వహని అని, ఇంధనములో ఉన్నటువంటి వహని. అదేవిధంగా ఈ శరీరము ఆ చైతన్య గుణముతో ఆరూఢమైనది. కర్తృకరణ భావేన పృథక్ ఉపదేశ. అందుకని ఆత్మజ్ఞానానికి ఈ ఆత్మను నువ్వు తెలుసుకోవాలి అన్నా, నువ్వు తెలుసుకునేవాడివి, నువ్వు కర్తవి, అది జ్ఞేయం. అందుకని కర్తృ కరణము ఏమిటి? ఈ మనస్సు కరణము, నువ్వు తెలుసుకోవాలని చెప్పావు గనక విడిగా చెప్పారు అంటాడు పృథక్ ఉపదేశ. ఈ వ్యాపక జ్ఞానము కలిగినటువంటి జీవాత్మ అణువే. ఇంతవరకు పూర్వపక్షి. సిద్ధాంతి రేపు చెప్పుకుందామా? చెప్పేసుకున్నాం స్వామి, పావుగంటలు ఇంకా. నువ్వు అర్ధగంట లేటుగా వచ్చావు, మళ్ళీ ఇంక వాళ్ళు కూడా పావుగంట తింటావా? ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాచ్ఛిదముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి.